హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము ఫార్మసిస్ట్ జాబ్స్ గురించి చర్చించుకుందాం. ఇది కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఫార్మసిస్ట్ జాబ్స్ కింద మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టాటా మెమోరియల్ సెంటర్ వాళ్ళు ఈ జాబ్స్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ఇది పూర్తిగా గవర్నమెంట్ విభాగమే అని చెప్పొచ్చు. ఎందుకంటే మన టాటా గారి ఇలాంటి హాస్పిటల్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇది క్యాన్సర్ హాస్పిటల్ కి సంబంధించి మొహిబాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో ఈ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఇది ఒక ఫార్మసిస్ట్ కే కాకుండా రిమైనింగ్ పారామెడికల్ స్టాఫ్ కూడా ఈ జాబ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇది పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూ కింద మనం చెప్పుకోవచ్చు. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. సో దాని తాలూకు పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అండ్ ఈ ఇంటర్వ్యూ తాలూకు పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా మీరు నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి. అక్కడ కాల్ మీ ఫోన్ అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@CM4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ అయితే కమెంట్ రూపాయన అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు క్వశ్చన్స్ అయితేనే మాత్రం మీరు కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్ తాలూకు PDF లింక్ నేను మీకు నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. రాధాకృష్ణ 1481 అని మీరు సెర్చ్ చేసినట్లయితే డైరెక్ట్ గా నన్ను ఫాలో అవ్వచ్చు. నేను వీడియోలో చెప్పని విషయాలు కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అక్కడికి వచ్చి మీరు నన్ను ఫాలో అయినట్లయితే ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు చేరుతుంది. మరి ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి టాటా మెమోరియల్ సెంటర్ హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ ముజఫర్ బీహార్ వాళ్ళు అందిస్తున్నారని చెప్పొచ్చు. ఇది పూర్తిగా HRD డిపార్ట్మెంట్ నుంచి వచ్చిందని చెప్పొచ్చు. ఈ అడ్వర్టైజ్మెంట్ తాలూకు నెంబర్ కూడా ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో పూర్తిగా జెన్యూన్ వేకెన్సీస్ అని చెప్పొచ్చు. అండ్ ఇది పూర్తిగా వాక్ ఇన్ ఇంటర్వ్యూస్. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రెఫరెన్స్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు. డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూస్ కి వెళ్ళిపోవచ్చు. అండ్ టైమింగ్ వివరాలు గమనించినట్లయితే మార్నింగ్ 9 AM నుంచి 10 AM వరకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రాజెక్ట్ బేసిస్ వేకెన్సీస్ అని చెప్పొచ్చు. అండ్ వెనూ ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్ గా మెన్షన్ చేయబడింది. అది వచ్చేసి హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, శ్రీకృష్ణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ క్యాంపస్, ఉమానగర్, ముజఫర్పూర్, బీహార్. అండ్ వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వెను మీద కానీ ఈ నోటిఫికేషన్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా మీరు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనము ఏ క్వాలిఫికేషన్ కోసం అడుగుతున్నారు, ముఖ్యంగా పోస్టుల వివరాలు చూసినట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ప్రాజెక్టు, అలాగే రిక్రూట్మెంట్ షెడ్యూల్ అండ్ పోస్టు, అలాగే వాళ్ళ తాలూకు క్వాలిఫికేషన్ అండ్ శాలరీస్ అండ్ వేకెన్సీస్ కూడా క్లియర్ గా మెన్షన్ చేయబడింది. ముందుగా డే కేర్ సెంటర్ కోసం అడుగుతున్నారు. 28th ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పొచ్చు. కన్సల్టెంట్ పోస్ట్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. దాని తాలూకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. ఆంకాలజీ కోసం అడుగుతున్నారు. MD చేసిన వాళ్ళకు ఇలాంటి డాక్టర్స్ కు మాత్రమే ఈ పోస్ట్ అని చెప్పొచ్చు. అండ్ శాలరీస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. 1,00,000 నుంచి 1,40,000 వరకు ఉంటుందని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 10 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఈ విధంగా మెడికల్ ఆఫీసర్ కోసం ఉంది. ముఖ్యంగా మనము ఫార్మసిస్ట్ కోసం చూసుకున్నట్లయితే 11 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇది కూడా డే కేర్ సెంటర్ కోసమే అడుగుతున్నారు. క్యాన్సర్ సెంటర్ కాబట్టి కీమోథెరపీ కోసం అడుగుతున్నారు. 17 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ బీహార్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. సో ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళని 17 డిస్ట్రిక్ట్లలో ఇవ్వడం జరుగుతుంది. అండ్ డేట్ విషయానికి వస్తే 22/11/2024 జరుగుతున్నాయని చెప్పొచ్చు. అండ్ వేకెన్సీస్ 11 వేకెన్సీస్ ఉన్నాయి. ఫార్మసిస్ట్ పోస్ట్ కోసం అడుగుతున్నారు. ఇప్పుడు క్వాలిఫికేషన్ కోసం చూసుకున్నట్లయితే బీఫార్మా చేసిన వాళ్ళను అడుగుతున్నారు. బీఫార్మా చేసి మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలని క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ డీఫార్మా చేసిన వాళ్ళు అంటే డిప్లొమా చేసిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చు. మినిమం 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అది కూడా 200 బెడ్ కెపాసిటీ ఉన్న హాస్పిటల్ మాత్రమే వీళ్ళు ఎక్స్పీరియన్స్ గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే మీ పర్టికులర్ అంటే మీ స్టేట్ కి సంబంధించి PCI రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. అట్ ద సేమ్ టైం అది రెన్యువల్ అయి కూడా ఉండాలని చెప్పడం జరుగుతుంది. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 30 years ఆఫ్ డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ. సో ఈ డేట్ కి మీకు మాక్సిమం 30 years మీకు మించకుండా ఉండాలని క్లియర్ గా మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ శాలరీ విషయానికి వస్తే 20,000 నుంచి 22,000 వరకు ఉంటుందని చెప్పొచ్చు. డిప్లొమా వాళ్ళకైతే 20 ఇవ్వడం జరుగుతుంది. బీఫార్మసీ వాళ్ళకైతే 22 ఇవ్వడం జరుగుతుంది. అండ్ వేకెన్సీస్ వచ్చేసి 11 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పొచ్చు. సో ఇది ఫార్మసిస్ట్ తాలూకు ఇన్ఫర్మేషన్ కింద మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కోఆర్డినేటర్ కోసం అడుగుతున్నారు. అంటే డే కేర్ కోఆర్డినేటర్ కోసం అంటే MBBS ఉండాలి వాళ్ళకి. అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కోసం కూడా అడుగుతున్నారు. అంటే 10th స్టాండర్డ్ నుంచి కూడా అడగడం జరుగుతుంది. వాళ్ళ కోసం 4 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే
నర్సెస్ కోసం కూడా అడగడం జరుగుతుంది. ఎక్కువ వేకెన్సీస్ నర్సెస్ కోసమే ఉన్నాయి, 33 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పొచ్చు. వీళ్ళకి 27th 11/2024 జరుగుతుందని చెప్పొచ్చు. అండ్ మార్నింగ్ 9 AM నుంచి 10 AM వరకు 1 hour మాత్రమే ఇంటర్వ్యూ ఉంటుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. అండ్ GNM BSc నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా దీనికి వెళ్ళొచ్చు. అట్ ద సేమ్ టైం రిజిస్టర్ అయి ఉండాలి వాళ్ళ పారామెడికల్ బోర్డ్ నుంచి. అండ్ ఏజ్ లిమిట్ 30 years కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ శాలరీస్ విషయానికి వస్తే 18,000 నుంచి 22,000 వరకు ఉంటుందని చెప్పొచ్చు. అంటే GNM చేసిన వాళ్ళకి 18,000 ఉంటుంది, BSc నర్సింగ్ చేసిన వాళ్ళకి 22,000 గా ఉండబోతుందని చెప్పొచ్చు. అండ్ వేకెన్సీస్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 33 ఉన్నాయని చెప్పొచ్చు. చాలా మంచి అవకాశం, నర్సెస్ అందరూ దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఫార్మసిస్ట్ వాళ్ళు ఎవరైతే ఈ వీడియోని చూస్తుంటారో మన వాళ్ళకు పంపించడంతో పాటు నర్సెస్ మీకు ఎవరైనా తెలిసింటే వాళ్ళకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి. వాళ్ళకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ మనం గమనించినట్లయితే దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే వాళ్ళు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే దీనికి అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళు ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది. త్రూ మెయిల్ ఐడి ద్వారా కూడా మీరు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ను గెట్ ఇన్ చేయొచ్చు. అది వచ్చేసి recruitment@hbchrt.tmc.gov.in అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది వచ్చేసి టాటా మెమోరియల్ ట్రస్ట్ వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకు మాత్రమే. అంటే బి ఫార్మసీ వాళ్ళకైతే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి, డిప్లొమా ఫార్మసీ వాళ్ళకైతే 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాంటి వాళ్ళకి మాత్రమే ఇది కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఈ ఇంటర్వ్యూస్ కి అటు ఏపీ వాళ్ళు అప్లై చేయొచ్చు, అట్ ద సేమ్ టైం తెలంగాణ వాళ్ళు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. సో చూసారు ఫ్రెండ్స్, ఇది టాటా మెమోరియల్ వాళ్ళు అడుగుతున్నటువంటి ఒక ఫార్మసిస్ట్కే కాకుండా పారామెడికల్ స్టాఫ్ తో సహా డాక్టర్స్ ను కూడా తీసుకోవడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అండ్ ఈ నోటిఫికేషన్ తాలూకు PDF లింక్ ను మన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తాను, అక్కడికి వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు. సో నేను వీడియోలో చేయలేని మరియు చెప్పలేని విషయాలు ఏమైనా ఉంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఏ ఒక్క అప్డేట్ కూడా మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇన్స్టాగ్రామ్ ఐడిని ఫాలో అవ్వచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది. అండ్ డైరెక్ట్ గా చెప్పాలంటే రాధాకృష్ణ 1481 అని మీరు సెర్చ్ చేసినట్లయితే డైరెక్ట్ నా ఇన్స్టాగ్రామ్ ఐడికి మీరు వచ్చేస్తారు. సో చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అలాగే ఈ ఇంటర్వ్యూస్ మీద కానీ, ఈ వెన్యూ మీద కానీ, అండ్ ఈ వేకెన్సీస్ మీద కానీ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అలాగే లెంతీ క్వశ్చన్స్, పెద్ద క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అది ఎలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సర్చ్ బాక్స్ లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న చిన్న డౌట్స్ అయితే కమెంట్ రూపంలో అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి, ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.